चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, आज आधुनिक शहर में मुख्तलिफ सियासी पार्टियों और तंजीमों की जानिब से बड़े पैमाने पर रैली का अहतमाम किया गया। ये रैली दौलत पहलवान मैदान से लेकर दीवान साहब दरगाह रोड, चंदा हुसैनी दरगाह रोड, भीमा सर्किल से होते हुए दफ्तर सब कलेक्टर अदूनी को पहुंची। ये रैली मरकज़ी हुकूमत की जानिब से बनाए गए वक्फ तरमीमी क़ानून के ख़िलाफ़ निकाली गई। रैली में मुख्तलिफ़ पार्टियों के सियासी कायदीन जैसे CPI, CPMI, कांग्रेस, CLC, YSRCP, AIMIM, WPI के अलावा मुख्तलिफ़ तंजीमें और मजहबी रहनुमाओं ने शिरकत की। कायदीन ने अपने बयानात में वक्फ तरमीमी क़ानून के ख़िलाफ़ जमकर आवाज़ उठाई और क़ानून को वापस लेने पर मरकज़ी हुकूमत को ज़ोर दिया। इस मौके पर कश्मीर के पहलगाम में हुए दहशतगर्दी हमले को लेकर काफ़ी अफसोस का इजहार किया गया और हमले की मजम्मत की। दहशतगर्दी हमले में जाँ बहक होने वालों की याद में 2 मिनट की खामोशी इख्तियार की गई। बादअज़ां सब कलेक्टर अदूनी को वक्फ तरमीमी क़ानून के ख़िलाफ़ एक याददाश्त पेश की गई। इस जुलूस में अवाम की कसीर तादाद शरीक रही। ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రాజీ సాబ్ గారికి పార్టీకి అతీతంగా వచ్చినటువంటి అన్ని పార్టీల వాళ్ళకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ చెప్తూ నిన్న జరగటువంటి కాశ్మీర్లో అమాయకులను బలి తీసుకున్నటువంటి ISI వాళ్ళను కఠినంగా శిక్షించాలి. మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరులందరూ ఒకటే చెప్తున్నారు, నిన్న జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో హిందూ ముస్లింస్ అన్నదమ్ములాగా వెలుగుతున్నారు. ఇలాంటివి జరిగితే ప్రతి ఒక్కరిలో ఒక వేరే విధంగా తయారవుతుంది. ధైర్యము దమ్ము ఉంటే ISI వాళ్ళు కానీ టెర్రరిజం కానీ భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళ దగ్గర కొట్లాడండి, ఆ రోజు మీకు మొగలు అంటారు. అంతేకాని అమాయకుల్ని 30 మందిని బలి తీసుకునేది చాలా తప్పు. అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించి ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఈ ర్యాలీ తీసుకుని శాంతియుతంగా పోదాం. ర్యాలీ స్టార్ట్ చేసేటప్పుడు 2 నిమిషాలు మౌనంగా ఉండి స్టార్ట్ చేస్తాం. అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేటువంటి ఈ ర్యాలీ జరిగిందని చెప్పి టాక్ రావాలి. ఇక్కడ మేము వాయిస్ ఇస్తే మోదీ గారు ఇంటికి తలపాలి. మోదీ గారు ఆదోని కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ ముస్లిమ్స్ అంతా హిందూ ముస్లిమ్స్ అందరూ యూనిట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని బిల్లు వాపస్ తీసుకోవాలి, దీన్ని సవరణ చేయాలని చెప్పి మోదీ గారి దృష్టిలో రావాలని చెప్పి ఈ సభముఖంగా మనవి చేసుకుంటున్నా. మరొక్క తేదీ నేను ఒకటే ప్రతి ఒక్క హిందూ ముస్లిం అన్ని పార్టీ నాయకులకంతా రిక్వెస్ట్ చేసింది ఒకటే సభముఖంగా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నైస్గా శాంతియుతంగా ఇక్కడ నుంచి సీదా సబ్ కలెక్టర్ ఆఫీస్ పోవడం జరుగుతుంది. ఎక్కడ గలాట్ కాకుండా శాంతియుతంగా ర్యాలీని జయప్రదం చేస్తామని చెప్పి సభముఖంగా మీకు అందరికీ మరొక్క తూరి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అలాగే మరొక్క తూరి నిన్న జరిగినటువంటి సంఘటన ఖండిస్తున్నాం, ఏకకంఠంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఎందుకంటే మీరు ఆలోచించేయండి, అమాయకులు నిన్న జరిగినటువంటి 30 మంది అమాయకులు, ఫారిన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇటాలీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళు. ఇది చాలా ఘోరాతి ఘోరం అని చెప్పి నేను ఒకటే ఏకకంఠంగా చెప్తున్నా ఖండిస్తున్నా. జై భారత్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरे भाइयों, 2 मिनट में आपका अटेंशन चाहूँगा, ख़ास तौर पे ज़रा ध्यान से सुनिएगा। मैं सिर्फ 2 चीज़ों पे बात कर रहा हूँ और 2 या 3 मिनट आपका टोटल अटेंशन चाहिए। मेरे को आपका टोटल अटेंशन चाहिए, ठीक है। पहले मैं आपको ऑफ अमेंडमेंट बिल के बारे में 1 आधा मिनट बताऊंगा। दूसरी बात, कोड ऑफ कंडक्ट, प्रोटोकॉल, हमारी रैली का कैसा होना, ये 2 बताऊंगा। देखिए, पहले तो सबको मालूम है आपके बारे में, मैं ज़्यादा नहीं बोलूँगा। 3 बातें आपको बताता हूँ। ऑप्शन के खिलाफ है।
एक बात आप लिख के रख लीजिए, कॉन्स्टिट्यूशन के प्रोविजन के फंडामेंटल राइट इक्वालिटी का क्लास और प्रोविजन का वायलेशन है। और हमारे मुस्लिम संस्थाएं हो, क्रिश्चियन हो या किसी और किसी किस्म के भी कोई संस्था हो, उसको चलाने का हक वो रेस्पेक्टिव रिलीजन के साथ है। मुसलमानों की संस्थाएं मुसलमान चलाएंगे, जैसे सिख की संस्थाएं सिख इक्वालिटी के खिलाफ है। और खास तौर पे मैं आपको इस बात का एहसास दिलाना चाह रहा हूँ कि हमारी फाइट किसी एक इंडिविजुअल के साथ नहीं है। इस मुल्क का निज़ाम कॉन्स्टिट्यूशन के साथ चलेगा। कोई भी कानून बनेगा तो कॉन्स्टिट्यूशन के बाउंड्रीज में बनेगा। ये कॉन्स्टिट्यूशन के बिल्कुल खिलाफ है। सुप्रीम कोर्ट ने लगभग इसको रिकॉग्नाइज कर रही है। कुछ हार्ड हिटिंग क्वेश्चन पूछी है। नंबर 1, ये बात आपको मालूम हो गई। और मैं अभी आपको बताऊं कि रैली कैसे होगी। देखिए, हम लोग जितने भी हुए ऐसी रो होनी चाहिए, 3-4 लोग हो, लाइन लंबी हो जाए हमारे, ताकि बाजू से जाने के ट्रैफिक का और आसानी से हो। और देखने के लिए मीडिया को बहुत बड़ी लंबी लाइन नजर आएगी। ये तो बहुत कम है, आहिस्ता आहिस्ता लोग चढ़ते चले जाएंगे। और एक दूसरे के बीच में बिल्कुल आप ऐसे लगे सब एक साथ नहीं रहेंगे। प्ले कार्ड्स एक रो ఉర్దూ కన్నా తెలుగు స్పష్టంగా మాట్లాడతాను కాబట్టి మీ అనుమతితో ముస్లిం అయినప్పటికీ తెలుగులో మాట్లాడతాను. వక్ఫ్ గురించి ప్రతిరోజు మీరు టీవీలలో జరుగుతుందని తెలుసుకుంటుంది కాబట్టి దాని గురించి పెద్ద చర్చించుకోలేదు, అవసరం లేదు. మళ్ళీ దాని గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ర్యాలీ మన స్పందన దేవిశెట్టి ప్రకాష్ గారు చెప్పినట్టు వరకు ప్రభుత్వం వరకు, ప్రభుత్వంతోనే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిలలో కూడా ఓహో ముస్లిం ప్రజలు దీనికి ఇంత వ్యతిరేకంగా ఉన్నారు, ముస్లిం ప్రజలే కాదు ఆ ముస్లిం ప్రజలకు అండగా మిగతా అన్ని పార్టీల హిందూ ప్రజలు, అన్ని జాతుల ప్రజలు ఉన్నారు, ఇది నిజంగా సెక్యులర్ వ్యతిరేకమైందనే ఆలోచన వచ్చేంత బలంగా మన ర్యాలీ ఉండాలి. భవిష్యత్తులో ముస్లిం జాతి మనుగడ సాగించాలంటే మసీదులు ఉండాలి, దర్గాలు ఉండాలి, కబ్రస్థాన్లు ఉండాలి. ఇవి కూడా ఉన్నాయి. మరి మన పెద్దలు మనల్ని ఇన్ని అవకాశాలు ఉప్పు ద్వారా ఈ మసీదు ప్రాపర్టీస్, మసీదు ఆస్తులు, దర్గాల ఆస్తులు, కబ్రస్థాన్ పెట్టిపోతే తర్వాత జనరేషన్ అంటే తర్వాత తరానికి మనం కనీసం ఇవి లేకుండా, అంటే నమాజ్ చదువుకోవడానికి మసీదు లేకుండా, ప్రార్థన ఏదైనా చేసుకో, కొంతమంది సున్నీలకు దర్గాలు లేకుండా, చనిపోయిన తర్వాత పూడ్చుకోవడానికి కబ్రస్థాన్ లేకుండా చేస్తే మనకు మన తర్వాత తరం, మన పిల్లలు భావితరం క్షమించదు. దీన్ని మనం అడ్డుకోవాలి. ఈ ఆవేదన, ఈ ఆక్రోశం అనేది మనకు హిందువుల మీద కాదు, హిందూ జాతి మీద కాదు, ప్రభుత్వం మీద, మనకు బీజేపీ మీద. మనం ఏ హిందూ జాతిని మనం ఇక్కడ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతిపర హిందువులందరూ మనకు శత్రువులు కాదు, మతోన్మాదులే శత్రువులు. కాశ్మీర్లో జరిగిన సంఘటన కూడా మనమందరూ ముక్తకంగా ఖండించాలి. ఖండించండి కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు చర్యను, ఖండించండి కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు చర్యను. దేవిశెట్టి గారు, ప్రకాష్ గారు చెప్పినట్టు టెర్రరిస్టులకు మతం ఉండదు. చాలా మంది ఏంటంటే చాలా మంది బీజేపీ ఐటీ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అందరూ మమేకమై ఈ బిల్లు సరైనది కాదు, ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి రాజకీయ నాయకులు దీన్ని ముక్తకంఠంతో వెనక్కి తీసుకోవాలని కూడా ఒకే మాటతో, ఒకే జెండాతో అందరూ ఏకమై దీనికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన ఏ విధంగా ఉండాలంటే అందరూ శాంతియుతంగా, మనకి ఎలాంటి వద్దు, ప్రతి ఒక్కరు శాంతియుతంగా మన పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటూ డైరెక్ట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఆయనకి వినతి పత్రం ఇచ్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ ర్యాలీ అనేటువంటిది ఒక గొప్ప ర్యాలీగా మనం భావించాలి. ఇందాక దేవిశెట్టి గారే చెప్పారు, నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన కూడా జరిగింది. కాబట్టి ఈ ర్యాలీ తోటి మొత్తం ఆందోళనలు ఎప్పటికి కూడా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే పద్ధతుల్లో ఈ ర్యాలీ సామరస్యంగా, శాంతియుతంగా ఈ ర్యాలీ అనేటువంటిది జరగాలి. అదేవిధంగా ఈ ర్యాలీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే కాశ్మీర్లో ఈ ఉగ్రవాదులు ఏ రకంగా దాడి చేశారో ఆ దాడిని తిప్పికొట్టే పద్ధతుల్లో అవసరమైతే హిందూ ముస్లిం ఆందోళనలు ఏ రకంగా అయితే ఐకమత్యంగా ఉన్నారో ఆ పద్ధతిలోనే ఉగ్రవాదానికి దడ పుడిచే పద్ధతుల్లో కూడా ఈ రోజు ఈ శాంతి ర్యాలీ అనేటువంటి జరగాలి. ఈ ర్యాలీ మొత్తం కూడా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో శాంతి నెలకొల్పే పద్ధతుల్లో కూడా ఈ ర్యాలీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి ఇట్లాంటి చట్టాలు తీసుకురావడం పెద్ద ఇబ్బంది కాదు. గతంలో నల్ల చట్టాలు అనేటువంటి చాలా చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆ చట్టాలన్నీ కూడా రైతులు గతంలో ఢిల్లీ చుట్టుపక్కల అందరూ కూడా మొత్తం కూడా దిగ్బంధించే పద్ధతిలో ఉన్న ఢిల్లీలో ఉండికేసి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటంతో ఆనాడు నల్ల చట్టాలను రైతులు కూడా పోరాడి సాధించుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ రోజు కూడా ఈ వక్ఫ్ చట్టాన్ని కూడా ఖచ్చితంగా హిందూ ముస్లిం ఐకమత్యంతో ఈ వక్ఫ్ చట్టాన్ని కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వక్ఫ్ చట్టం అనేటువంటి ఈ రోజు ఆందోళన జరిగినటువంటి శాంతియుత ర్యాలీతోటి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభు ఈ ర్యాలీ అనేటువంటిది శాంతియుతంగా జరగాలి. ఆ రకంగా పోరాటం ద్వారా వక్ఫ్ చట్టాన్ని కూడా మనం రద్దు చేసేంత వరకు కూడా ఐకమత్యంతో యూనిట్ గా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు జరుగుతున్న ర్యాలీ ఒక ఆదర్శబద్ధంగా ఆందోళనకి ఒక గొప్ప గర్వ కారణంగా పద్ధతిలో ర్యాలీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు. रिसेंट से पार्लियामेंट में एक अमेंडमेंट बिल पास किया गया है जिसका नाम उम्मीद रखे हैं बीजेपी हुकूमत। उम्मीद का है मालूम नहीं, सब नाउम्मीद होगा यहाँ पर। और उसमें बताया गया है कि माइनॉरिटी अफेयर मिनिस्टर वक्त की प्रॉपर्टीज को डेवलप करके जो उसका फंड आता उससे मुसलमानों को डेवलप करके बोल के, इसलिए हम ये बिल पास करें बोल के पार्लियामेंट में बोले। मैं कांग्रेस पार्टी की जानिब से हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी साहब और हमारे अमित शाह साहब को सबको सवाल करता हूँ कि हिंदुस्तान की गवर्नमेंट में मुसलमानों को डेवलपमेंट करने के लिए क्या फंड नहीं है, क्या उनका दिल नहीं है? ये हमारा कांग्रेस पार्टी की जानिब से सवाल है। और दूसरा, हिंदुस्तान में पेंसिल से लेकर फॉर्च्यूनर कार तक खरीदने पर जीएसटी लगो है, तो क्या जीएसटी हर जात का आदमी जो भी खरीदे उस पर जीएसटी लगता है। तो हिंदुस्तान में 15% मुसलमान है, तो साल भर में जो जीएसटी से जो इनकम आता, क्या वो जीएसटी का जो 15% हमारे माइनॉरिटी फंड्स में क्या वो डालती है बोल के एक मेरा सवाल है। और दूसरा, उसके बाद ट्रिपल तलाक का बिल है। ट्रिपल तलाक का बिल क्या है? 3 बार कोई सऊदी में बैठ के फोन करके किसी उसकी बीवी को 3 बार तलाक बोला तो तलाक होती बोल के नहीं बोलना बोल के बिल काटे। ऑलरेडी नहीं होती है। अगर हमारे निकाह में भी 3 बार कबूल है बोले तो निकाह होता, तो 4 आदमी को विटनेस रख के बोले तो निकाह होता। इसी तरह ट्रिपल तलाक को 3 बार बोले तो तलाक होती। तो ऐसा लॉजिक भी मालूम नहीं है। सो प्रधानमंत्री हमारे देश के लिए क्या जरूरी है? और दूसरी बात, देश की आवाम क्या बोल रही है? नरेंद्र मोदी साहब और जो भी बीजेपी के मिनिस्टर्स हैं वो जाकर एक बहुत अच्छे साइकोट्रिस्ट के पास जाके काउंसलिंग कर लो। नए नए कानून निकाल रहे हैं जिसकी वजह से देश का कुछ भी फायदा नहीं हो रहा है। आखिर में मैं कांग्रेस पार्टी की जानिब से बोल रहा हूँ कि बीजेपी हुकूमत देश की तरक्की के लिए काम करे। जो देश के नौजवानों बेरोजगार हैं उनकी वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप सब लोग यहाँ पर एक आवाज़ पर जमा होने के लिए बहुत बहुत शुक्रिया। ये सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से अभी ये जो बिल पास भी नहीं हुआ था, 2 महीने पहले से इसका एहतजाज चल रहा है। कहीं जो है स्टेटों में इसकी रैलियाँ और इसके प्रोग्राम रखे गए थे। इसके खिलाफ जो भी आवाज़ उठाए इस गवर्नमेंट के खिलाफ, वो जो है कभी ईडी के जरिए से हमें डराते हैं तो कभी अरेस्ट करके हमें डराते हैं। तो हम लोग को मुत्तहिद होना, एक होना जरूरी है। आज के माहौल पर हमें दूसरों को, किसी चंद्रबाबू नायडू की पार्टी को, किसी बीजेपी को या किसी नीतीश कुमार की पार्टी को हमें उंगली उठाने की जरूरत नहीं है, बल्कि हम खुद अपने अंदर झांक लेना चाहिए कि हम मुत्तहिद है या नहीं है। आज हमारा हाल इसीलिए ऐसा हुआ है कि हम मुत्तहिद ना होने की वजह से जो है हम दूसरों पर, कभी नीतीश कुमार पर तो कभी चंद्रबाबू नायडू पर तो कभी बीजेपी पर हम उंगलियां उठाते हैं। तो याद रखो, मुसलमान एक सेकुलर पार्टी के नीचे आकर एक इत्तेहाद होकर काम नहीं करोगे तब तक ऐसे ही तो हमें ठोकरें मारते रहेंगे ये लोग। जब इलेक्शन आते हैं तो हमें जरूरत यूज करते हैं, उसके बाद हम जो है करेपा की तरह काट कर हमें फेंक देते हैं ये लोग। आज ये वक्फ अमेंडमेंट बिल एक ऐसी बिल है जो हिंदुस्तान के कॉन्स्टिट्यूशन के खिलाफ है। अगर इस बिल को हम देखते हैं शाहीन बाग में कि मुसलसल वो लोग 6 महीने साल तक एहतजाज करके इस बिल को रद्द किया है, सीएए एनआरसी की बिल को।
और उसके बाद किसानों की बिल को हमारे सामने एक जो है एक हमारे सामने किसानों का भी बिल आया था। वो लोग भी मुसलसल एहतजाज करके वो नाउम्मीद नहीं हुए, मुसलसल एहतजाज करके वो लोग इस बिल को उनकी जो किसानों की बिल थी उसे कैंसिल कर दिए। पार्टी क्यों ना हो, कम्युनिस्ट पार्टी मार्क्सिस्ट भी हो, उसके खिलाफ हमें लड़ना है। उसने हमारी पार्टी से हमें गुजारिश करते हैं, केरला में हमारी हुकूमत है, केरला में बीजेपी को जड़ से निकालने के लिए सीपीएम पार्टी कोशिश करती है। उसके साथ ही साथ पूरे हिंदुस्तान के अंदर जो भी बीजेपी हिंदुस्तान में हर कोई भी कानून लाओ उसके खिलाफ लड़ती है सीपीएम पार्टी। आज तुम्हें एनआरसी के बारे में देखो और दूसरे कानून के बारे में देखो, अब हमारे भाई बोले हैं, और किसानों के बारे में और हमारे नौजवान के बारे में जो भी आज बिल ला दिया है उसके खिलाफ लड़ते हैं। असली मतलब आज सिर्फ मुसलमानों का ही नहीं है। तुम्हें बॉम्बे में देखे हैं किसकी मंदिर तोड़े है, जैन की मंदिर तोड़े है। जैन वाले भी आज हमारे साथ मिलकर लड़ने के लिए तैयार है। उसने मुसलमानों, जैन, क्रिश्चियन, ईसा, सिख सब मिलके आज हमें लड़ने की जरूरत है। उसने आने वाले दिनों में वक्फ बिल जो भी अमेंडमेंट लाई है उसके खिलाफ वो अमल में नहीं ला सका। आंध्र प्रदेश और पूरे हिंदुस्तान के अंदर हम सब इकट्ठा होकर लड़ना, जब तक ये बिल खत्म नहीं होती, पीछे नहीं जाती, जब तक हमें लड़ने के लिए इकट्ठा हो रहा। बल्कि सीपीएम पार्टी तरफ से तमाम लोगों को मैं अपील करता हूँ, जो मौका मिला भाइयों, ये गवास को इतने पब्लिक जमा हुई, सबका बहुत बहुत शुक्रिया। क्यों तो एक ही लपेट बोलते ये वक्त तो धंधे का टाइम, काम का टाइम रहा तो भी सब जने छोड़ कर आए, सो बहुत बहुत शुक्रिया तुम्हारा। क्यों तो हमारे हालात ऐसी है इस वक्त, तो मारना या मरना वो हालत तो आ गई हमें। क्यों को तो अगर नहीं हमें ये करे तो बच नहीं सकते हैं। जब तक हमें धरना, आवाज नहीं उठाना, नहीं रोड पर नहीं निकले तो जब तक हमें बचेंगे नहीं। हम हमारी आस्ती हमें बचाना जरूरी है। क्यों तो मोदी ऐसा कसम खाया है मुसलमानों को खत्म करना, कोई दरगाह ईदगाह नहीं रहना बोलिए खत्म खाया सर का है। इसके लिए हमें भी बताना है कि मुसलमान क्या चीज है। इसके लिए हम सब लोग रोड पे आके जब तक सुप्रीम कोर्ट को आवाज जाके सुप्रीम कोर्ट पे ये बिल रद्द हुए तक भी ये लड़ाई लड़ना चाहिए और सबके ने ऐसा ही आना बोल के मेरी गुजारिश है। अस्सलाम वालेकुम। एक आवाज यहाँ पर जमा है, जिसके लिए ये बहुत ही इत्तेहाद और इत्तेफाक की अलामत और निशानी समझी जाती है। जैसा कि आप जानते हैं, आज का हमारा यहाँ जमा होना वक्त कानूनी बिल के खिलाफ है, जिसके एहतजाज के लिए हम और आप मुत्तहिदा तौर पर जब तक ये तरमीमी बिल रिजेक्ट ना हो जाए, नामंजूर ना हो जाए, तब तक हम इसका भरपूर हर तरीके से एहतजाज करते रहेंगे। वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। हमें ये बिल नहीं चाहिए। हमें ये बिल नहीं चाहिए। हमारी शरीयत किसी दखल देने की इजाजत नहीं देती है। हम अपनी शरीयत के मुताबिक चलते हैं, तबीयत के मुताबिक नहीं। तो हमें ये बिल नहीं चाहिए। वी रिजेक्ट द बिल। अस्सलाम वालेकुम। हमें ये बिल नहीं चाहिए, रद्द कर दीजिए। మన పార్లమెంట్లో వక్ఫ్ బిల్ని వాళ్ళు పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది, రాజ్యసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఏదున్నా ఉండే దేశంలో ఉన్నటువంటి కష్టాలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్లో తీసుకురావడం చాలా తప్పు అని చెప్పేసి కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లును వ్యతిరేకిస్తానే ఉన్నాడు. రాజ్యసభలోనే వ్యతిరేకించాడు, పార్లమెంట్లో కూడా మిథున్ రెడ్డి గారు మాట్లాడి వ్యతిరేకంగానే మాట్లాడడం జరిగిందని చెప్పేసి, రాజ్యసభలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఈ దేశంలో ఉందా అని చెప్పేసి మనమంతా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏదున్నా కూడా కొన్ని విషయాల్లో
ఏదైనా జాగ్రత్తగా రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఓ రక్కలు కాలం రాసే పరిస్థితి మనకు లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితి వస్తా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో వక్ఫ్కు సంబంధించినటువంటి ప్రాపర్టీలంతా కూడా మైనార్టీల పరంగా ఏ రోజైతే ఆ రోజుల్లో ఉందో పెద్దల సమక్షం తీర్మానంలో ఉందో అవన్నీ కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఏం చెప్పినా అంటే పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీ సంబంధించిన దాంట్లో కూడా హిందువుల్ని మెంబర్గా చేస్తామని చాలా తప్పని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. మనం హిందువులైనా మన హిందువులకి సంబంధించిన గుళ్ళలో కానీ లేకపోతే ఇతరత్ర వాటి విషయాల్లో కూడా మైనార్టీలు ఎక్కడైనా పెట్టడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితి రారాదు. ఎందుకంటే ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా చేసే పనులు ఏమైనా ఉన్నా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటూ పోతే మనం అన్ని దేశాల కింద మనం ముందుండొచ్చు అని చెప్పేసి మన రాష్ట్రంలో మన ఇండియన్ సంబంధించినట్టు అంటే రాష్ట్రంలో ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మైనార్టీలంతా కూడా మన వాళ్ళగా భావించుకొని ముందుకు పోవాలే కానీ మీరంతా కూడా పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకోనో లేకపోతే బంగ్లాదేశ్ దృష్టిలో పెట్టుకోనో ఇంకా ఇతరత్ర దేశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోరాదు. ఎందుకంటే ఆ రోజుల్లో మనమంతా కూడా ఇండియాలో మిగిలిపోయినా కాబట్టి మనమంతా ఇండియన్స్ అని చెప్పేసి కూడా దాంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా వర్క్ బోర్డ్స్ ప్రాపర్టీలు చాలా ఉన్నాయి, మన ఆదంలో కూడా చాలా ఉన్నాయి. వర్క్ బోర్డ్స్ ప్రాపర్టీలు పెద్దలకు ఉపయోగపడినాయని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా ప్రతి వారికి మైనార్టీలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ అవి ఎక్కడున్నాయంటే మన ఆదంలో కూడా చాలా చోట్ల ఉన్న పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ ఉన్నాయంటే అక్కడే ఉన్నాయి. కానీ దాని నుంచి ఉపయోగకరంగా మైనార్టీకి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ప్రాపర్టీలు పెట్టుకొని ఆదంలో ఇంకా మైనార్టీలు అంతా పేదతనంలో ఉన్నారు. అలాంటి పేదలకందరూ కూడా ఎన్నో రకాలుగా సాయం చేసేదానికి వక్ఫ్ బోర్డు ద్వారా చేయొచ్చు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ప్రజలకు ఉపయోగపడినప్పుడు కూడా ఐక్యమత్యంతో ఆ విషయాన్ని తెలుసుకొని సపోర్ట్ చేసే విషయం కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్తాం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు చాలా మంది వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది ఉండొచ్చు. కానీ అది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని గుర్తించుకోవాలా. నాది అని మనది అని ఆలోచన రారాదు. ఏదున్నా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాబట్టి వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రతి వారు ఆలోచించి ముందుకు పోయే పరిస్థితి ఉండాలి. ఏదైనా కూడా చూసిన ఆదంలో చాలా మంది ఆ ప్రాపర్టీలంతా తమదిగా భావించి వసూలు చేస్తా ఉన్నారు పరిస్థితి ఆదంలో కూడా. అలాంటి పరిస్థితి ప్రభుత్వం ద్వారా ఆ విధంగా కాకుండా పేదలకి ముస్లిం పేదలకంతా ఉపయోగపడే విధంగా రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఉండి వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీలంతా కూడా మైనార్టీలకి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా మన జమ్మూ కాశ్మీర్లో కూడా తీవ్రవాదులు టూరిస్టులకి చంపడం జరిగింది. ఆ విషయంలో కూడా మనమంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదన్నా అలాంటి వారిని తరిమికొట్టే పరిస్థితి మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్మీ ద్వారా మన ద్వారా కూడా తరిమికొట్టేదానికి ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇంత అన్యాయంగా టూరిస్టులు చంపే విషయాన్ని ప్రతి వారు ఖండించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా రేపు జరగబోయే బంద్కు కూడా అందరూ సహకరిస్తాం. ఏదన్నా కూడా అలాంటి సంఘటనలు జరగకుండా మనం అంతా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మైనార్టీ సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.